ధాన్యం ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు. రైతులకు భరోసా, వినియోగదారులకు ఊరట కలిగిస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం కంకిపాడులోని రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ మరియు కృష్ణా జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ షాపుని శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు. మామిడి, మిర్చి, ధాన్యం వంటి పంటలకు సంబంధించి రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అవసరమైన చోట ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర, మరోవైపు వినియోగదారులకు అందుబాటు ధర, ఈ రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. రైతు సంక్షేమం, ప్రజల ప్రయోజనమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం ఈ రోజున ధాన్యం ధరలు బాగా పెరగటంతో తగ్గింపు దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రైతు బజారుల్లో కూడా నాణ్యమైన సన్న బియ్యం తక్కువ ధరకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా అందించడం జరుగుతోంది. సుమారుగా 10-12 రూపాయలు తగ్గించి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు కంకిపాడులో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిన్న మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, ధాన్యం ధరలు పెరగడంతో ధాన్యం ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పంట కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, మామిడి పంట అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, లేకపోతే ధాన్యం అవ్వచ్చు, ఎప్పటికప్పుడు రైతుల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడైనా నష్టపోతూ ఉన్నారు అని అంటే ప్రభుత్వం దాన్ని భరించి ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతోంది. అలాగే ధరలు పెరిగితే వినియోగదారులకి తగ్గించి సరఫరా చేయడం జరుగుతోంది. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తాం.